సివాయిస్ న్యూస్ కి స్వాగతం. అంగన్వాడీల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి న్యాయం చేసే విధంగా కృషి చేస్తామని జడ్పీటీసీ పొన్లాటి బాబ్జీ తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన సమ్మె 32వ రోజుకు చేరుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పాత ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంగన్వాడీల దీక్ష శిబిరాన్ని జడ్పీటీసీ సందర్శించారు. అంగన్వాడీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వీరి సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని తెలిపారు. కావున తక్షణమే దీక్షను విరమించి విధుల్లో చేరాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాఘవరాజు, ఆదివిష్ణు, కె రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గత 32 రోజులుగా అంగన్వాడీ వర్కర్స్ సమ్మె చేస్తున్నారు. నేను అందువే వేరే ప్రోగ్రామ్కి వెళ్తుంటే ఇక్కడ రోడ్డు మీద అందరూ ఉండడం జరిగింది. వీళ్ళు రోడ్డు మీద ఉంటే ట్రాఫిక్లో ఇరుక్కున్న తర్వాత నేను రావడం జరిగింది తప్ప వేరేం కాదు. ఇది వీరు అడిగే న్యాయమైన కోరికలు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ మన ప్రభుత్వంలో 1000 రూపాయలు పెంచడం జరిగింది. 1000 రూపాయలు ఆల్రెడీ పెంచారు. నేను ఇక్కడ ఏదో విజిట్ చేయడానికి ఏం రాలేదు. ఓపెన్గా ట్రాఫిక్ ఆగిపోతే ట్రాఫిక్లో ఆగి ఇక్కడికి వచ్చాను. మీరందరూ స్వచ్ఛందంగా విరమణ చేసి ప్రభుత్వంలోకి వచ్చేయండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు సుపరిపాలన చేస్తున్నారు. చక్కగా సుపరిపాలన మిమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందువల్లంటే మీ ఏదో నిరాహార దీక్ష తీసేయమని చెప్పి ఏదో ఎస్మాల్ ఆ టైప్ ఆఫ్ న్యూ కాదు మాది. నేను ఒక ప్రజాప్రతినిధిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా నా వినపం ఏంటంటే మీ క్లస్టర్లో వాళ్ళందరూ వచ్చి విధుల్లో చేరండి. ముందు విధుల్లో చేరిన తర్వాత అప్పుడు మీ డిమాండ్స్ అని ఉంటే చక్కగా జిల్లా లెవెల్లో మా జిల్లా పార్టీ అధ్యక్షులు నాని గారి ద్వారా మీకు జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేసి మీ విధిలో మీకు కావాల్సిన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.